శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో అనుకున్నదే జరిగింది. అమెరికా ఏ విధంగా అయితే షరతులు పెడుతుంది అనుకుందో అదే విధంగా షరతులు పెట్టింది. ఏ విధంగా అయితే ఇరాన్ ఒప్పుకోదనుకున్నామో అదే విధంగా ఒప్పుకోలేదు. అమెరికా షరతులను ఇరాన్ ఒప్పుకోలేదు. దీంతో ఈ రెండు దేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇక అర్ధాంతరంగా చర్చలు ముగించి వెళ్లిపోయారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ బృందం. ఇక చర్చలకు వచ్చే ముందు కూడా మేము ఒక పాజిటివ్ టాక్ కోసం చూస్తూ ఉన్నాము, ఒక ఆమోదయోగ్యమైనటువంటి మాటల కోసం కూడా మేము చూస్తూ ఉన్నామన్నట్లుగా కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు చర్చలను అర్ధాంతరంగా ముగించి మధ్యలోనే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ అసలు ఎలాంటి ఒప్పందం కూడా కుదరలేదు. గతంలో అయినా కానీ సీజ్ ఫైర్ కానీ ఇలాంటివైనా అనుకున్నారు. ఇప్పుడు అసలు ఎలాంటి ఒప్పందం కూడా కుదరకుండా వెనక్కి వెళ్తూ ఉన్నారంటే అక్కడ చర్చలు ఎంత వేడిగా జరిగాయన్నది మనం ఊహించుకోవచ్చు. అండ్ ముందుగానే అసలు ఇరాన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులను చూసిన తర్వాతే అంటే ఈ చర్చలు విఫలమైతే కనుక ఏ విధంగా మేము యుద్ధం మా సైడ్ నుంచి కూడా యుద్ధ వాతావరణం ఉండనుంది అనేది కూడా సందేశం పంపించేందుకే ఇరాన్ అక్కడ ఉన్నటువంటి వారిని ఎంచుకొని పంపించింది అని చెప్పి కూడా మనం అనుకున్నాము. ఇక అలానే ఇరాన్ ఎలా వాళ్ళు ఇచ్చినటువంటి అమెరికా పెడుతున్నటువంటి షరతులను తిప్పికొట్టాలి అనే ఆలోచన చేసేటువంటి నాయకుల్ని పంపించింది అనుకున్నాం. ఇక ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించడం లేదంటూ విమర్శలు చేశారు జేడీ వాన్స్. ఏమీ తేలకుండానే అమెరికా తిరిగి వెళ్తున్నామంటూ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఇక చర్చలు తేలకపోవడంతో మళ్ళీ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ చర్చలు కనుక విఫలమైతే ఇరాన్ మీద ఇంకా మరింత ఉధృతంగా దాడులు చేసే అవకాశం ఉందని చర్చించుకున్నాం. కానీ ఇరాన్ కూడా ఏమాత్రం తక్కువ లేదు, ఇరాన్ కూడా అంతే కాచుకొని ఉంది. సో దీని తర్వాత చాలా ఉధృతంగా కూడా దాడులు జరగనున్నాయని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు మరలా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ చర్చలు విఫలం అవడంతో కూడా ఈసారి ఏ విధంగా ఈ దాడులు ఉండనున్నాయి అనేది కూడా ఒక ఉత్కంఠ ఆసక్తికర అంశంగా మారింది. ఇది మాత్రం ఈ చర్చలు విఫలం అవడంతో కూడా మరలా కూడా ప్రపంచ దేశాలకైతే ఒక నిరాశ అని చెప్పాలి. ఎందుకంటే చమురు విషయంలో ఇంకా కూడా ఈ కష్టాలు అయితే కొనసాగనున్నాయి. Morning everybody, and let me say a couple of notes of appreciation. First of all, to the Prime Minister of Pakistan and to Field Marshal Munir, who were both incredible hosts. Well, and good morning everybody. Whatever shortcomings in the negotiation, it wasn't because of the Pakistanis who did an amazing job and really tried to help us and the Iranians bridge the gap and get to a deal. We have been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. To see what happens. We're in very deep negotiations with Iran. We win regardless. We've defeated them militarily. They've dropped a couple of water mines, you call them water mines in the boat. We've defeated all of their water boats too. Their Navy has gone 158 ships. They have 28 water droppers, mine droppers they call them. All of them are sunk. They probably have a couple of mines in the water. We have mine sweepers out there. We're sweeping the strait. In addition to that, we're negotiating. Whether we make a deal or not makes no difference to me. The reason is because we've won. Whether you listen to the fake news or not, it's amazing. Their credibility is down to 13%. The media credibility down to 13%. Think of it. We defeated their Navy. We defeated their Air Force. We defeated their anti-aircraft. We defeated their radar. We defeated that are either afraid or weak or cheap. I don't know what it is, but we were not helped by NATO, that I can tell you. Well, good morning, everybody. సో ఇక జేడీ వాన్స్ చెప్పడం జరిగింది, వాళ్ళ తరపున కూడా షరతులు పెట్టడం జరిగింది. కానీ ఇరాన్ మాత్రం ఆ షరతులకైతే ఒప్పుకోలేదంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక మరొకవైపు ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఆర్మీలో స్ట్రాంగ్ ఉన్నాము, డిఫెన్స్ సిస్టంలో స్ట్రాంగ్ ఉన్నాం, మేమే గెలుస్తామంటూ కూడా ట్రంప్ ఏదైతే తన పంతాలో మాట్లాడతారో అదే విధంగా మాట్లాడటం అయితే జరిగింది. ఇక వీటన్నిటికి సంబంధించి అమెరికా ఎటువంటి షరతులు పెట్టింది, ఇరాన్ ఎందుకు ఒప్పుకోలేదు, ఏంటి వీటన్నిటికి సంబంధించినటువంటి కారణాలు మా ప్రతినిధి సతీష్ నేను తెలుసుకుందాం. సతీష్, ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి ఈ శాంతి చర్చలు
విఫలం అవటానికి అంటే అమెరికా పెట్టినటువంటి షరతులు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మకమైనటువంటి శాంతి చర్చలు మరి ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. సుమారు దాదాపు 21 గంటల పాటు మరి సాగినటువంటి సుదీర్ఘ చర్చల అనంతరం అమెరికా బృందానికి నాయకత్వం వహించినటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ఆయన అధికారికంగా ప్రకటించి అమెరికాకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా అమెరికా విధించినటువంటి షరతులు కనుక మనం చూస్తే అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవాలి, అలాగే హార్ముజ్ జలసంధిని ఎలాంటి ఇది లేకుండా తెరవాలి అనే ఈ 2 అంశాలను ప్రధానంగా మరి వాళ్ళు ఇరాన్ ముందు పెట్టారు. కానీ ఇరాన్ మాత్రం ససేమ్రా ఒప్పుకోని పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్ అసలు వెనక్కి తగ్గేది లేదంటూ కూడా మరి ఎలాగూ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత మరొక ప్రతిపాదన తీసుకొచ్చారు అమెరికా, ఏదైతే చర్చలు ఒక కొలిక్కి రావాలని చెప్పేసి చివరి ప్రయత్నంగా సరే మేము పెట్టిన దాంట్లో మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాము, సో ఇది చాలా మంచి ప్రతిపాదన, ద ఫైనల్ ఆఫర్ అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఆ హార్ముజ్ జలసంధికి సంబంధించి ఖచ్చితమైనటువంటి ఒక ప్రకటన విడుదల చేయాలి ఇరాన్ అనేది కూడా ఆయన ఒక లాస్ట్ ఆఫర్ గా ఇచ్చిన పరిస్థితి. దానికి కూడా ఇరాన్ సముఖంగా మరి సమాధానం ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. సో అమెరికా పెట్టినటువంటి 15 డిమాండ్స్ లో ప్రధానంగా ఈ 2 డిమాండ్సే కీలకంగా మారినాయి. ఆ 2 డిమాండ్స్ ను ఏదైతే ఇరాన్ ఒప్పుకోని పరిస్థితి కనబడుతుంది, ఏదైతే అణు కార్యక్రమాలు పూర్తిగా ఏదైతే విరమించుకోవాలి అనేది ఒకటి, దాంతో పాటు హార్ముజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా ఓపెన్ చేయాలంటూ వాళ్ళు చేసినటువంటి ఈ 2 ప్రతిపాదనలు మాత్రం ఇరాన్ ఒప్పుకోని పరిస్థితి కనబడతా ఉంది. చాలా సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత మరి ఇటు ఇరాన్ నుంచి మరి సరైనటువంటి నిబద్ధత కానీ సరైనటువంటి సమాధానం లేకపోవడంతో మరి ఇరాన్ కి సంబంధించి ఇంకా చర్చలు జరగవని చెప్పేసి జేడీ వాన్స్ అయితే విమర్శించి వెళ్లిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే దాదాపు గత కొన్ని వారాలుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఉన్నప్పటికీ కూడా సో ఈ చర్చలు విఫలం అవ్వడంతో ఒక్కసారిగా మళ్ళీ యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇప్పటికే జేడీ వాన్స్ మాట్లాడుతూ కూడా ఒప్పందం కుదిరినా కుదరకపోయినా తనకు ఎలాంటి పట్టింపు లేదు, మేము ఫలితం సాధించాము, ఇప్పటికే అమెరికా విజేతగా నిలిచింది దీంట్లో అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇరాన్ కు సైనికంగా తాము ఇప్పటికే పెద్ద ఎత్తున ఓడించాము, ఆ దేశంలోనే కీలక మౌలిక సదుపాయాలైనటువంటి అన్నిటినీ కూడా మేము ధ్వంసం చేశానని చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన మరొకసారి ట్రంప్ కూడా విమర్శించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ట్రంప్ పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. సో చర్చలు ఒకవేళ వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే ఓకే, కానీ మీరు ఒకవేళ చర్చలకు సంబంధించి వాళ్ళని బదిలాడద్దంటూ కూడా చెప్పి జేడీ వాన్స్ ని వెనక్కి తిరిగి రమ్మని చెప్పినట్టు తెలుస్తా ఉంది. చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే మీరు చర్చలు సఫలమైన విఫలమైన హార్ముజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు, సో మీకు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తామంటూ కూడా మరొకసారి ఏదైతే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన అంటే సత్య మనం గనక చూస్తే అసలు ఈ చర్చలు మొదలవటానికి ముందలే మరోసారి విఫలం అవటానికి ఈ చర్చలు జరుగుతున్నాయని కూడా అందరూ కూడా అంచనా వేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా అమెరికా పెట్టినటువంటి షరతులను ఇరాన్ ఇప్పటి వరకు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇరాన్ ఎంతో కాలంగా కూడా వాటి కోసమే పోరాడుతుంది. అంటే ఇప్పుడు ఖమేనీ మృతికి కూడా ఒప్పుకుంటే కనుక సమాధానం ఉండదు అని చెప్పి ఇరాన్ భావిస్తూ ఉంది. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కానీ ఒక విఫలమైతే గనక ఏదైతే ఇప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులు మాత్రం ఇంకా ధీటుగా కూడా జరుగుతాయి, ఇరాన్ని నాశనం చేస్తారని ట్రంప్ గతంలోనే చెప్పారు. ఇక ఈ క్రమంలో కూడా ఇప్పుడు దాడులు ఇంకా పెరగబోతున్నాయా ఏంటి? డెఫినెట్ గా అంటే మీరు అన్నట్లు ఈ మొత్తం చర్చలకు సంబంధించి ఈ శాంతి చర్చలకు సంబంధించి కూడా పలు అనుమానాలు రేకెత్తించే విషయం ఏంటంటే ఒక అశాంతి దేశంలో శాంతి చర్చలు అంటేనే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా అశాంతి ఉండే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ లో శాంతి చర్చలకు సంబంధించి మొత్తం కూడా అటు అమెరికా ఇరాన్ వచ్చి ఆ శాంతి చర్చలు అక్కడ జరగడం కొంత ఆశ్చర్యాన్ని గుర్తు చేసినప్పటికీ కూడా
సో ఏదైతే మనం శాంతి చేకూరాలనుకుంటామో అక్కడ కొంత శాంతికి సంబంధించినటువంటి మూలాలు ఉంటే గనక సో ఒక సర్దుబాటు, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటది. కానీ అక్కడ మొత్తం కూడా ఆ దేశంలోనే ఉండేది నెగిటివ్ ఎనర్జీ. ఆ దేశంలో శాంతి చర్చలు అంటే ఎక్కడ సఫలమయ్యే పరిస్థితి లేదు. సో దాని తర్వాత ఆ మొత్తం కూడా చర్చలు విఫలమైన తర్వాత మరి ట్రంప్ చాలా కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్ తమ షరతులకు ఒప్పుకోకపోతే ఆ దేశాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో దెబ్బతీస్తామని మరి హెచ్చరించిన పరిస్థితి ఉంది. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలి, లేదంటే తమ యుద్ధ నౌకలు మరియు అత్యాధునిక మందుగుడ్డు సామాగ్రితో సైనిక చర్యలకు దిగుతామని కూడా స్పష్టం చేశారు. మాకు ఒప్పందం కుదిరినా కుదరకపోయినా పెద్దగా తేడా లేదు, ఇంకా మీ అంతు చూస్తామంటూ కూడా మరి అసహనం గురి చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ట్రంప్ మాత్రం కొంత అసహనంతో ఉన్నాడు అనేది ఈ వ్యాఖ్యలు కనుక మనం చూడొచ్చు రేణు. ప్రధానంగా ఆయన చర్చలు సఫలమవుతాయి, మేము పెట్టినటువంటి ఏవైతే ఈ మొత్తం షరతులు ఉన్నాయో ఇరాన్ ఒప్పుకుంటుంది అని అనుకున్నాడు. కానీ ఇరాన్ ఎక్కడ కూడా తలొగ్గని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ యుద్ధంలో దాదాపు నైతికంగా కావచ్చు, అనైతికంగా కావచ్చు, ఇరాన్ గెలిచిందనేది ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ మొత్తం దేశాలకు సంబంధించి ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి కూడా ఇరాన్ కొంత ముందు అంటే పెద్ద చేయి ముందుగా వాళ్ళు పై చేయి సాధించారనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. కీలకమైనటువంటి యుద్ధ నౌకల్ని కూల్చేసిన పరిస్థితి ఉంది. గల్ఫ్ దేశాలని మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇజ్రాయెల్ ను కోలుకోలేని దెబ్బతీసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇక్కడ ప్రధానంగా ఇరాన్ గెలుస్తున్నప్పటికీ దాంతో పాటు వాళ్ళకు మైనస్ పాయింట్ ఏంటంటే కొంత వాళ్ళకు కీలకమైనటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఏదైతే ఈ ఆర్మీలో పనిచేసేటువంటి కీలకమైనటువంటి నాయకులందరినీ కోల్పోవడం ఇది ఒక ప్రధానంగా మైనస్ అనుకోవచ్చు. అలాగే ఖమేనీని కోల్పోవడం ప్రధానంగా అంశంగా చెప్పొచ్చు. ఇవి తప్ప మిగతా అన్నిట్లోనూ కూడా ఇరాన్ గెలిచిందని చెప్పుకోవచ్చు. చూడాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఇరాన్ మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది. దాని తర్వాత ఇక్కడ హార్మోజ్ లో కూడా ఇరాన్ కొంత కీలకంగా వ్యవహరించే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. ఈ చర్చలు మొదలైన వెంటనే కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూసాయి, ఒక ఆశతో ఎదురు చూసాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కూడా చాలా దేశాల మీద ఇది ఆర్థికంగా ఎఫెక్ట్ పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. డెఫినెట్ గా ఇప్పుడు మరొకసారి ఈ హార్మూజ్ జలసంధి పైన అంటే ఇక్కడ కొంత ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి సన్నిహిత దేశాలకు కొంత వెసులుబాటు ఉండొచ్చు, కానీ వేరే దేశాలకు మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తలుగుతుంది. ఎందుకంటే టోల్స్ వసూలు చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతోంది పెద్ద ఎత్తున. మరి ఈ టోల్స్ వసూలు చేయడంతో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఇటు అమెరికాకు సంబంధించినటువంటి సన్నిహిత దేశాలన్నిటికీ కూడా మరి ఎదురు దెబ్బ తలిగే అవకాశం ఉంది. దాంతో పాటు పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున హార్మూజ్ జలసంధి మూసేస్తే గనక ఖచ్చితంగా మరి చాలా దూరం నుంచి ప్రయాణించి మళ్ళీ ఎర్ర సముద్రం గుండా మరి ఈ నౌకలన్నీ రావాలి. కాబట్టి పెద్ద ఎత్తున చాలా ప్రపంచం అల్లకల్లోలం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇరాన్ కనుక కొంత మరి ముందు చూపుతో కనుక హార్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే టోళ్లు వసూలు చేసి నౌకలను అన్ని అంటే సన్నిహిత దేశాల నౌకలను అన్నిటిని కూడా పంపిస్తా ఉన్నారు. అదే మొత్తం ఆ హార్మూజ్ జలసంధిని మూసేస్తే గనక మొత్తం ప్రపంచమే ఖచ్చితంగా అతలాకుతలం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మునుపెన్నటి చూడని విధంగా ప్రపంచం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ లో మినీ లాక్డౌన్ నడుస్తుంది. సో ఇంకా మరి హార్మూజ్ కనుక ఒకవేళ బంద్ చేస్తే ఇంకా మరి అన్ని దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలో మిగిలిపోయి ఒక యుద్ధ మేఘాలు కూడా కమ్ముకునే అవకాశం ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంటది. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇప్పటికే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని చెప్పి ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ జరుగుతున్నటువంటి శాంతి చర్చలు మాత్రం విఫలం అవ్వటానికే కానీ నిజంగా ఒప్పందం కుదుర్చుకోవడానికి కాదు అన్నట్లుగా కనీసం దీంట్లో సీజ్ ఫైర్ కానీ లేకపోతే కొన్ని రోజులు దాడులు ఆపుకోవటం కానీ ఎటువంటి అంశాలు కూడా ఇందులో రాలేదు. ఇంకా నిజం చెప్పాలంటే జేడీ వ్యాన్స్ అయితే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ చాలా అసహనంతో తాను వెనుదిరగటం అయితే జరిగింది. ఇక దీని తర్వాత అంటే ఇంకా కూడా అంటే ఈ దాడులు ఈ రెండు దేశాల మధ్య పెరగనున్నాయని అయితే అర్థమవుతూ ఉంది. మరి ఈ క్రమంలో అసలు ఇంకా కూడా శాంతి చర్చలు అసలు జరగనున్నాయా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుందో అన్న దానికైతే ఇక తెరపడటం లేదు.